ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జార్జి రెడ్డి గారి 52వ వర్ధంతి సందర్భంగా పూలమాలలేసి నివాళులర్పించడం జరిగింది. ఉస్మానియాలో ధ్రువతారగా, తెలంగాణ చెగువీరగా, నేటి విద్యార్థులకు మార్గదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ చెగువేరా లాంటిని ఆదర్శంగా తీసుకొని ఉన్నటువంటి కామ్రేడ్ జార్జి రెడ్డి ఈరోజు ఆయన స్ఫూర్తితోటి శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అమ్మాయిలపైన జరుగుతున్న ర్యాంకు వ్యతిరేకంగా, హాస్టల్ సమస్యలపైన, ప్రధానంగా విద్యారంగ సమస్యలపైన ప్రశ్నిస్తూ ఎదిరించిన కామ్రేడ్ జార్జి రెడ్డిని మతోన్మాద మూకలు ఉస్మానియా క్యాంపస్లో మట్టుబెట్టే కత్తులతో పూడ్చి చంపిన కూడా ఆయన చరిత్ర, ఆయన వీరత్వం ఇప్పటివరకు చారలేదు. కేవలం భౌతికంగానే జార్జి రెడ్డి దూరమైనప్పటికీ ఆయన ఆశయాలు, ఆయన కోరుకున్నటువంటి సమాజం ఇప్పటికీ మాలోపట్లో ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆ జార్జి రెడ్డి స్ఫూర్తితోటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తామని ఉద్యమాలు ఆయన బాటలో, జార్జి రెడ్డి బాటలో, ఆ యువకుడి బాటలో అందరు విద్యార్థులు కలిసి రావాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఆర్మూర్ ప్రాంతంలో విద్యా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళు కానీ, ప్రభుత్వ స్కూళ్ళు కానీ, యజమాన్యాలు కానీ తప్పుతో పడితే పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని యువకులారా, విద్యార్థినులారా జార్జి రెడ్డి బాటలో నడవాలి, శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.